నిర్వేదవల రాజకీయం అంటే కాంగ్రెస్ పార్టీని చూసినే నేర్చుకోవాలి. నరేంద్ర మోడీ ఏసియాన్ సదస్సుకి వెళ్ళట్లేదు, దాన్ని వర్చువల్ మీటింగ్లో అటెండ్ అవుతానన్నాడు. అంటే ట్రంప్ చూసి భయపడుతున్నాడు. ఇక్కడ పెచ్చదవాళ్ళకి తెలియాల్సిందే, ట్రంప్ చూసి భయపడేది. ట్రంప్ను లెక్క చేయట్లేదు. ట్రంప్ భుజం మీద చేయేస్తే చాలు, ట్రంప్ పలకరిస్తే చాలు, ట్రంప్ ఫోన్ చేస్తే చాలు అని నిరంతరం బానిస రాజ్యాలను నడిపినటువంటి లేదా బానిస రాజ్యపు పెద్ద బానిసలైనటువంటి కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు. బ్రిటిష్ వాళ్ళ బానిసలు కదా వాళ్ళు. ఆ పార్టీ పెట్టిందే బ్రిటిష్ వాడు కదా, ఏవో హ్యూమ్ కదా, వాళ్ళ మాటలు అట్లాగే ఉంటాయి. పాయింట్ ఏంటంటే ట్రంప్ని కలవడానికి మోడీ నిరాకరిస్తున్నాడు. ఒక దేశాధినేత అమెరికా అధ్యక్షుడిని వ్యతిరేకిస్తూ ఎదిరిస్తూ నిలబడుతున్నాడు. ఒక్క మగాడు ప్రపంచంలో. చైనా రష్యా ఆల్రెడీ వ్యతిరేకమే, బట్ మనోళ్ళు అక్కడ ఉండగా మనకు కావాల్సిన ప్రయోజనాల కోసం ట్రంప్నే ఎదిరించే ఏకైక మగాడు మోడీ. అట్లాంటి వాడిని గురించి నెగిటివ్గా మాట్లాడడానికి సిగ్గు ఉండాలి ఇట్లాంటి విషయాలు.